వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన ఊరుబిండి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దినము నెల్లూరు రోడ్డులోని బైపాస్ నందు నిందితురాలికి సహకరించిన ఆదూరి రామలింగారెడ్డిని, నిందితురాలు పూజితారెడ్డిని అరెస్టు చేయడం జరిగింది అని అర్బన్ సిఐ రామకృష్ణ తెలిపారు. పూజితారెడ్డి మానసారెడ్డి ఐడి నుండి ఇన్స్టామ్ మెసేజ్ వచ్చిందని, మెసేజ్ కు స్పందించకపోవడంతో తన సమీప బంధువైన ఆదూరి రామలింగారెడ్డి సదరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పంపించిన యువతి తన బంధువు అని తనకు స్పందించాలని సలహా ఇచ్చాడు. ఈ సలహా ప్రకారం అశోక్ మరియు పూజితారెడ్డి మధ్య ఇన్స్టాగ్రామ్ సంభాషణ జరిగిందని, ఈ సంభాషణలో సదరు యువతి తండ్రి ఆర్థికంగా నష్టాల బారిన పడ్డాడని తనకు సహాయం చేయాలని కోరింది. యువతి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడడంతో వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. ఇంతలో కొంత డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించడం జరిగింది. అప్పటికే తాను నష్టపోయానని తెలిసి తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా యువతి తన చేతులను కత్తితో కోసుకుని బాధితునికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టి తన చావుకి బాధితుడు కారణమని బెదిరించడం మొదలుపెట్టింది. ఇలా 81,76,000 రూపాయలు ఫోన్పే ద్వారా వివిధ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ ఉదంతం అంతట్లో ఆదూరి రామలింగారెడ్డి పాత్రను ప్రధానంగా తీసుకుని విచారణ చేస్తున్నామని, బాధితులపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేశామని, వీలైనంత త్వరగా కేసును పరిష్కరిస్తామని అర్బన్ సిఐ రామకృష్ణ తెలిపారు. ఇంతకుముందు బద్వేల్ పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి మనకు ఊరుబిండి అశోక్ గూడెం అనే గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 71/26గా బద్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ కేసు పరిశీలనలో భాగంగా అందులో ముద్దాయినటువంటి గూడెం గ్రామానికి చెందినటువంటి ఆదూరి రామలింగారెడ్డి నేరంలో అతను సహకరించినటువంటి మానస అని చెప్పి ఆ ఇద్దరిని కూడా మానస కడప నగరానికి చెందినటువంటి గోవిందు మానస, తర్వాత ఆదూరి రామలింగారెడ్డి అనే ఇద్దరిని కూడా ఈరోజు మన బైపాస్ రోడ్లో ఫ్లైఓవర్ దగ్గర అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. ఈ యొక్క నేర పరిశోధనలో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఊరుబిండి అశోక్, ఇతను రామలింగారెడ్డి ఇద్దరు కూడా దగ్గర బంధువులు, ఇద్దరికి బాగా పరిచయం ఉంది ముందే. సో ఇద్దరు కూడా గూడెం గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇతను ఈ రకంగా మ్యారేజ్ ప్రపోజల్స్ చూసుకుంటాడని చెప్పి ఇతను ఈ గోవిందు మానస ద్వారా ఈ పూజితారెడ్డి 0707 అనే ఒక అకౌంట్ క్రియేట్ చేయించి ఆమెతోటి ఒక మెసేజ్ మరి రామలింగారెడ్డి పెట్టడం జరిగింది.